హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. ఈరోజు మన ప్రిపరేషన్ వచ్చి కీమా కర్రీ విత్ చికెన్ ఫ్రై రసం. ఈ రసము తీపి చారు అంటారు కదా! ఆ చారు పెట్టాను. ఇక చికెన్ ఫ్రై పక్కన కొంచెం చేసుకున్నాను. ఇంకా కీమా కర్రీ అంటారా? చాలా ఈజీగానే తయారైపోతుంది. తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం కీమా కర్రీ చేసేటప్పుడు ఆయిల్ వేసుకుంటాము, ఉల్లిపాయలు తరిగి పెట్టుకుంటాము. అట్లాగే హోల్ మసాలా అంటాం కదా! వాటిలో మనము పలావాకు, చెక్క, లవంగాలు, అట్లాగే కొంచెం జాజి పువ్వును కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా వీటిని చాలామంది పౌడర్‌గా కూడా చేసుకొని వేసుకుంటారు. నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గానే వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలను మాత్రం సన్నగా తరుక్కొని చక్కగా మనము బాగా పోవాలన్నమాట. అంటే బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మగ్గబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు చూస్తుండండి. కైమాని కూడా నీట్‌గా కడిగేసి నీరంతా వాడ్చి పక్కన పెట్టుకోవాలి. అంటే వాటర్ అంతా తీసేయాలన్నమాట కైమాలో. కైమా కట్ చేసేటప్పుడు కూడా ఒక షాప్ వాడిని కొంచెం నీట్‌గా కట్ చేసి ఇమ్మనండి. నాకైతే కొంచెం అక్కడక్కడ పెద్ద పెద్ద ముక్కలుగా అనిపించినియి. మీకు మాత్రం బాగా కన్వీనియంట్‌గా నీట్‌గా కట్ చేసి అంటే కైమా కొట్టాలి కదా! అది నీట్‌గా కట్ చేయించండి. ఇంకా మనం దీంట్లో ఉప్పు, పసుపు వేసుకున్నాము. ఉల్లిపాయలు మగ్గుతున్నాయి. దాన్ని అట్లా మగ్గేటప్పుడు మూత పెట్టండి. నేను ఇంకా కుక్కర్ మూతనే యూజ్ చేశాను. అంటే డైరెక్ట్‌గా అప్లై పెట్టేసేయలేదు. జస్ట్ మూతనలాగా పైన పెట్టానంతే. మనమేమి కుక్కర్‌ని యూజ్ చేయలేదు. ఇక నేను పక్కన తీపి చారు పెడుతున్నాను. దీనికి నేనైతే చింతపండు, ఉప్పు, పసుపు, కారం, కొంచెం బెల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకోవడమే. ఇంకా దీన్ని మరుగుతూ ఉంటే ఆ వాటర్‌లో మనము బాగా మరగాలి. అంటే చారు మరుగు తక్కువుండాలి. పప్పుచారు ఎక్కువ మరగాలని మా అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవారు. అలాగా చారు 2, 3 పొంగులు రాగానే మనం తాలింపు వేసేసుకోవచ్చమాట. చెప్పానుగా కైమాని కూడా మనం ఇక్కడ శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ అంతా తీసుకొని నీట్‌గా డ్రైన్ అయిపోవాలి. వాటర్ ఎక్కువ ఉండకూడదన్నమాట. వాష్ చేసిన తర్వాత ఈ వా చూసారుగా నాకు అక్కడక్కడ కొంచెం దుమ్ములుగా అనిపించినియి. ఇంకా నాకు కొంచెం చికెన్ కూడా తీసుకొచ్చారు. ఆ చికెన్ కూడా ఫ్రై చేద్దామని పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను. మసాలాలన్నీ పట్టించుకొని. ఇక మనకు కావాల్సింది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఈ కర్రీకి కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత కావాలో అది తీసుకోవడం. నేను మొత్తం అరకిలో కైమా కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర మన ఇష్టం. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. చూసారు గదా! ఉల్లిపాయలైతే కొంచెం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అంటే ఆయిల్ మళ్ళీ మనకి ఎంత ఆయిల్ ఏసామో అంత బయట కనిపిస్తుంది చూసారు? అలా కనిపించినప్పుడే మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటాం మాట. ఇలాగా మనం మగ్గిపోయిన తర్వాతే మనము ఈ కైమాని ఈజీగా చేసుకోవచ్చు. చూసారా? కైమా బాగా వాటర్ వచ్చేస్తుంది చూసారా? ఆ వాటర్ అంతా పోతేనే గాని మనకి లేకపోతే నీచు వాసన కింద అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ కైమాలు కనుక తీసేయకపోతే. ఈ లోపల చారు మరిగిపోతుంది. ఇంక సర్లే తాలింపు పెట్టేద్దాము. చారు తాలింపు ప్రాసెస్ కూడా ఈజీగానే అయిపోతుంది. దానికి ఈజీగానే కొంచెం నెయ్యితో తాలింపు వేసుకుంటే చారైతే చాలా బావుంటుంది. నేనిక్కడ పెట్టిన తీపి చారులో ఒక చిన్న టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. మీకిష్టమైతే యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చారు మరిగిన తర్వాత తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇంకిప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇందులో మనము కైమా కూర ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇక్కడ మనకి కైమా కూరలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని చక్కగా బాగా వేగే వరకు అది కూడా మంచిగా స్మెల్ అంతా పచ్చి వాసన పోయి మంచిగా మనకి స్మెల్ రావాలి. అలాగే బ్రౌనిష్ కలర్ కింద మారినట్లయితే చక్కగా మనకి స్మెల్ బావుంటుంది. అట్లాగే నీచు వాసన కూడా పోయినప్పుడు మనకి కూరలో టేస్ట్‌గా రావడానికి మెయిన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగితేనే కూర టేస్ట్ చాలా బావుంటుందనమాట. అట్లా వేగుతున్నప్పుడు కూడా మనం చక్కగా పచ్చివాసన పోయడానికి బాగా కలుపుతూ ఉండండి. ఒకే చోటన ఉంచేస్తే అడుగంటిపోతూ ఉంటుంది కదా! అలా వేగిన తర్వాత మనం ఈ మటన్ మన కీమా అయితే ఎక్కడైతే రెడీగా పెట్టుకున్నామో ఆ కీమాని డైరెక్ట్‌గా మనం ఆ కర్రీలో వేసేసుకోవచ్చు. ఆ కీమా వేసేటప్పుడు కూడా వాటర్‌ని గట్టిగా పిండేసేయండి. మామూలుగా అయితే స్ట్రెయిన్ చేసేసుకుంటాం. ఇంక వాటర్ లేకుండా చూసుకొని గట్టిగా పిండేసి వేసినట్లయితే మీకు నీచు వాసన ఉండదు. చక్కగా కర్రీ కూడా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. కైమా కూర అన్నప్పుడు చక్కగా ముక్కలు ముక్కలు చిన్న చిన్నగా తగలాలి తప్ప ఇలా పెద్ద ముక్కల కింద ఉంటే అస్సలు టేస్టీగా ఉండదండి. ఏదో మటన్ కర్రీ తిన్నట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే మనం ఇక్కడ ఏం చేయాలంటే తప్పకుండా కైమాని కొంచెం నీట్‌గా చిన్న చిన్నగా కట్ చేసేటట్టుగా చూడాలి. చాలా షాపుల వాళ్ళు ఏదో బసరతోటి రఫ్‌గా కట్ చేసేసి ఇస్తూ ఉంటారు. మనం అది అబ్జర్వ్ చేసుకోవాలి. లేదంటే మనకు బాగా తెలిసిన షాప్ దగ్గరికి వెళ్ళి మనము కట్ చేయించుకున్నట్లయితే కైమా మాత్రం టేస్టీగా అనిపిస్తుంది. మనకి కొంచెం లేత మాంసము లేదంటే వాడు ముదురు వేసేస్తూ ఉంటాడు. లేదా దుమ్ములు, చెత్త చెదారం వేయకుండా జాగ్రత్తగా ఓన్లీ మటన్ తీసుకోవాలి. నేనిప్పుడు మరలా మూత పెట్టాను గానీ కుక్కర్ మూత పెట్టలేదు. జస్ట్ మూత పెట్టాను. ఇంక ఈ లోపల మనం
చారు తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ వీటిని కొంచెం నూనె వేసి వేయించుకొని దాంట్లో కరివేపాకు వేసేస్తే ఇంకా బాగా మాడిపోవాలన్నమాట అండి. చారు తాలింపు ఎప్పుడు కూడా బాగా మాడితేనే ఆ చారు యొక్క రుచి. బాగా చూసారా ఎలా చక్కగా మాడిపోయిందో, అలా మాడిన తర్వాత మనం చారు తాలింపు తిరగమూత వేసేసుకుంటే చారు రెడీ అయిపోతుంది. ఈ కైమా కూరకి కాంబినేషన్ తప్పకుండా రసమో, చారో ఉన్నట్లయితే చాలా అంటే చాలా హ్యాపీగా మనం తినేసేయొచ్చు. టేస్ట్ కూడా మనకి బావుంటుందన్నమాట. చూసారు కదా! చారైతే రెడీ అయిపోయింది. తాలింపు వేసిన వెంటనే మాత్రం మూత వెంటనే పెట్టేస్తే ఆ టేస్ట్ ఇంకా బావుంటుంది. చాలామంది తాలింపు వేసాక మూత పెట్టడం మర్చిపోతారు. అలా కాదు. తప్పకుండా ఈ చిన్న టిప్పు పాటించండి. ఇకపోతే చూసారా కైమాలోంచి వాటర్ కూడా బయటకొచ్చేసింది. ఇందులో ఇప్పుడు నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అట్లాగే ధనియాల పొడితో పాటు కారం, గరం మసాలా పొడి కూడా వేసేస్తాను. కారం కూడా మీరు సరిపడా వేసుకోండి. అంటే నేను అరకిలోకి ఒక 3 స్పూన్లు కారం వరకు పట్టింది. ఇది నేను ఇక్కడ మెజర్‌మెంట్స్ మీరు ఎక్కువ తక్కువలు వేసుకుంటారు కదా! దాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువలు చూసుకొని వేసుకోండి. ఇదైతే అరకిలో కైమా కర్రీకి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసుకొని చక్కగా మళ్ళీ అది కూడా నీరంతా ఎగిరిపోయి దగ్గరగా వచ్చే వరకు ఉంచుకోవడమే. అంటే కైమా కర్రీ అనేసరికి మనకి గ్రేవీగా ఉండాలి గానీ, కొంచెం దగ్గరగా ఉండాలన్నమాట. మరి వాటరీగా కనిపించకూడదు. అంచేత మనము ఎంతసేపు బాగా ఫ్రై చేస్తే అంత పొడి పొడిలాడుతూ వచ్చినట్టుగా అవుతుందన్నమాట ఆ కైమా పీసెస్ అన్నీ. లేదంటే ముద్దగా ఒకే చోట ఉండిపోతాయి. అంచేత చక్కగా మనం అలాగా ఫ్రై కింద చేసుకున్న తర్వాత వాటర్ ఇంకా వేసుకొని మనము మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకుంటామన్నమాట. వాటర్ ఏసేసిన తర్వాత కుక్కర్ మూత పెడితే అప్పుడు బాగా విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే కూర చక్కగా ఉడికిపోతుంది. నాకు ఇక్కడైతే ఒక 4, 5 విజిల్స్ పెట్టుకున్నాను. బాగా మెత్తగా కావాలి కాబట్టి. ఎంతైనా మటన్ ముదురు, లేతాన్ని బట్టి మీరు చూసుకుని దాన్ని బట్టి విజిల్స్ చూసుకొని పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉండే కైమా కర్రీ కూడా మనం తినాలి అనుకుంటే కొంచెం నీట్‌గా వండుకోవాలి కదా! అదన్నమాట. ఇకపోతే ఈ విజిల్ పెట్టేసాము. ఇంకా అది వెయిట్ పెట్టి మెల్లిగా అది మగ్గి 2, 3 విజిల్స్ వచ్చేలోపల నేనిక్కడ ఒక ½ కిలో చికెన్ ఫ్రై చేస్తున్నాను. అది కూడా జస్ట్ పిల్లల కోసమని. ఆ చికెన్ ఫ్రై చేసేటప్పుడు మొత్తం మసాలాలన్నీ పట్టించేసాక ఫ్రై చేసేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్పు. మీకు టేస్ట్ బాగా రావాలి. చికెన్ స్మెల్లు కరివేపాకుతో సహా కలిసి వేగితే ఆ స్మెల్ ఇంకా చాలా బావుంటుంది. చాలామంది ఫైనల్ లాస్ట్‌లో వేసుకుంటారు. అట్లా కాదు చికెన్ మనము వేయించేటప్పుడే చికెన్ ఫ్రై వేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక చూసారు కదా ఒక 4, 5 విజిల్స్ తర్వాత కర్రీ షేప్ అయితే ఇట్లా వచ్చింది. చూసారుగా మీకు ఆయిల్ అంతా చక్కగా బయటకొచ్చేసింది. దగ్గరగా వచ్చేసింది. వాటర్ కూడా చక్కగా ఎగిరిపోయినట్టు అయిపోయింది. మనం ఇంకొక 2 మినిట్స్ వాటర్ డ్రైన్ అంటే కొంచెం ఎగరబెట్టుకుంటే మనకి పొడి పొడి కింద వచ్చేస్తుంది. కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే కైమా కర్రీ మనకి రెడీ అయిపోతుంది. ఇంకా పైన మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. మీకు కావాల్సినంత కొత్తిమీర వేసుకోండి. ఇంకంతే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని చపాతీలోకి, పుల్కాలోకి, వైట్ రైసుల్లోకి కాకుండా ఇలా వేరే చపాతీలో చాలామంది ఇడ్లీలో కూడా తింటూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుందని. అలా కూడా ట్రై చేయండి. మీకు ఇష్టమైతే ఇడ్లీలో కూడా ట్రై చేసి తినండి. కాకపోతే ఈ కర్రీ రైస్‌తో తిన్నట్లయితే రసంతో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇకపోతే ఇక చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. పిల్లలకి ఇక చికెన్ ఫ్రై పెట్టేద్దామని నేను తయారు చేసేసుకుంటున్నానన్నమాట. కొంచెమే తయారు చేసుకున్నాను. అంటే ఆల్రెడీ కైమా కర్రీ ఉంది, రసం ఉంది. ఇక చికెన్ ఫ్రై మాట. ఇది మా మెను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకుంటే కైమా కర్రీ చేసుకునేటప్పుడు తప్పకుండా ఏదో ఒక రసంతో ట్రై చేయండి.